ఒకే ఇంట్లో 83 మంది, రోజుకు 50 కిలోల బియ్యం. ఆదివారం వస్తే చాలు ఏకంగా ఒక పొట్టేలు కొయ్యాల్సిందే. అదెక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే. ఆస్తి కోసం అన్నదమ్ములు ఎన్నో కుటుంబాలు విడిపోతున్న ఈ రోజుల్లో ఏకంగా ఒకే ఇంట్లో 83 మంది వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు. నిజంగా వీళ్ళందరికీ ఆదర్శనం. అదెక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా కుల్రపల్లి గ్రామంలో 6 తరాలుగా ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే వీరు గ్యాస్ కూడా వాడరు. 80 మందికి ఒకే పెద్ద కుండల్లో కట్టెల పొయ్యి మీద వీరు వంట చేసుకుంటారు. వీళ్ళకు సాయంత్రం బజ్జీలు తినాలనుకుంటే ఏకంగా 15 కిలోల పిండి కలపాల్సిందే. వీళ్ళకు 120 ఎకరాల పొలం, 4 బస్సులున్నాయి. పండిన పంటను దళారులకు కాకుండా వీళ్ళు డైరెక్ట్గా మార్కెట్కే అమ్ముతారు. ఇంట్లో మనస్పరాలు రాకూడదని వాళ్ళ ఇంట్లో ఉన్న ఏకంగా 9 మందికి ఒకేసారి ముహూర్తానికి పెళ్లిళ్లు చేశారు. ఇంట్లో 32 మంది పిల్లలున్నారు. అందరూ ప్రభుత్వ బడుల్లోనే చదువుకుంటున్నారు. 6 అత్తలు, 14 మంది కోడన్లు ఉన్నారు. ఇప్పుడు చిన్న గొడవ రాకుండా కలిసిమెలిసి ఉండేవారు. వీళ్ళందరూ కలిసి ఉంటే ఆ సమాజమే వేరు కదా. నిజంగా వీళ్ళందరికీ ఆదర్శనం. ఈ ఉమ్మడి కుటుంబంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.